భారత్కు మేడోగ్ ముప్పు, చికెన్ నెక్ పై డ్రాగన్ కుట్ర, భూకంపంతో జల ప్రళయం, నేపాల్లో మెరుపు వరదలు సృష్టించిన బీభత్సం, వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్తి నష్టము తీవ్రంగానే ఉంది. భారత్ కూడా ఇలాంటి ముప్పు ముంగిట్లో ఉందా? అరుణాచల్ ప్రదేశ్లో చైనా నిర్మిస్తోన్న ప్రపంచంలోనే అతి భారీ జల విద్యుత్ ప్రాజెక్ట్ మేడోగ్ వల్ల భారత్కు భారీ నష్టం, పెను విలయం తప్పకపోవచ్చు. ఈ భారీ డ్యాంను 2033లోగా పూర్తి చేసేందుకు చైనా పరుగులు పెడుతోంది. యార్లుంగ్ సాంగ్పో నదిపై 16,700 కోట్ల డాలర్ల ఖర్చుతో 60,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తూ ఉన్నారు. ఈ యాంగ్ సాంగ్పో నదే అరుణాచల్ ప్రదేశ్లో సియాంగ్ నదిగా, ఆ తర్వాత అసోంలో బ్రహ్మపుత్రగా మారి బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది. మేడోగ్ పవర్ స్టేషన్ నిర్మాణం ఒక రకంగా మన నెత్తిన వాటర్ బాంబు లాంటిది. హిమాలయ పర్వత శ్రేణిలో ఉండడం ఒక కారణమైతే, ఇది భూకంపాలు జరిగే ప్రాంతంలో కడుతూ ఉండడం ఇంకో కారణం. చైనా భూగర్భ శాస్త్రవేత్తలు నెల రోజుల క్రితమే ఇక్కడ ఒక అధ్యయనం జరిపారు. మేడోగ్ పవర్ స్టేషన్ వల్ల భారత్కు పెను ప్రమాదం తప్పదని చైనా ప్రభుత్వానికి ఒక రహస్య నివేదిక కూడా ఇచ్చారు. చిన్నపాటి భూకంపం వచ్చినా కూడా దాని ప్రభావం దిగువన ఉన్న ఇండియాపై పడుతుంది. యార్లుంగ్ సాంగ్పోపై పెత్తనం చైనాదే కావడం, దిగువన భారత్ ఉండడం ఆందోళనకు కారణం. ప్రాజెక్టు ద్వారా నీటి విడుదలలో ఏ చిన్న మార్పు వచ్చినా కూడా భారత్ ఈశాన్య రాష్ట్రాలకు భారీ నష్టం తప్పదు. లక్షల మంది ప్రాణాలు కోల్పోతారు. జిల్లాలకు జిల్లాలే తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. వాతావరణ మార్పుల కారణంగా ఆకస్మికంగా భారీ వర్షాలు నమోదైతే అరుణాచల్ ప్రదేశ్తో పాటు అస్సోం, టిబెట్ ప్రాంతాల్లోనూ ఆస్తి ప్రాణ నష్టాలు జరిగే అవకాశం ఉంది. మేడోగ్ పవర్ స్టేషన్తో వచ్చే సమస్యలకు పరిష్కారంగా భారత్ సియాంగ్ నదిపై 11,000 మెగావాట్ల సియాంగ్ అప్పర్ బహుళార్థక ప్రాజెక్టును నిర్మిస్తోంది. కాకపోతే ఇదొక్కటే త్రీ గార్జెస్ డ్యామ్ కంటే పెద్దదైన మేడోగ్ బలాన్ని తట్టుకోగలదా అన్నదే ఇక్కడ ప్రశ్న. మేడోగ్ చైనా యార్లుంగ్ సాంగ్పో నదిపై నిర్మిస్తోన్న భారీ జల విద్యుత్ ప్రాజెక్టు. దానివల్ల భారత్కు భూకంపం, వరదలు, నీటి భద్రత ముప్పు పొంచి ఉన్నాయి. ఈ ప్రాజెక్టు టిబెట్లోని యార్లుంగ్ సాంగ్పో నదిపై నిర్మిస్తూ ఉన్నారు. అదే నది భారత్లోకి వచ్చాక సియాంగ్, తర్వాత బ్రహ్మపుత్రగా మారుతుంది. భారత్కు తీవ్ర ముప్పు, అది కూడా చైనా నుంచి. యుద్ధం కాదు, క్షిపణులు కాదు, సరిహద్దుల్లో కాల్పులు కాదు, ఒక భారీ ప్రాజెక్టు రూపంలో చైనా భారత్కు కొత్త ముప్పును సృష్టిస్తోందా? ఇప్పుడు ఇదే ప్రశ్న నిపుణుల్ని కూడా ఆందోళనకు గురి చేస్తోంది. ఎందుకంటే హిమాలయాల మధ్యలో చైనా నిర్మిస్తోన్న ప్రపంచంలోనే అతి భారీ జల విద్యుత్ ప్రాజెక్టు భవిష్యత్తులో భారత్పై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా ఇటీవల వరదలు, కొండచర్యలు, భూకంపాలు వరుసగా ఆ ప్రాంతాలను వణికిస్తోన్న సమయంలో ఈ ప్రాజెక్టుపై ఆందోళనలు మరింత పెరిగాయి. అసలు చైనా ఏం చేస్తోందంటే, టిబెట్లో యార్లుంగ్ సాంగ్పో నదిపై ఒక భారీ జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఈ నది భారత్లోకి వచ్చిన తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో సియాంగ్ నదిగా, ఆ తర్వాత అస్సాంలో బ్రహ్మపుత్ర నదిగా మారుతుంది. అంటే టిబెట్లో చైనా తీసుకునే నిర్ణయం కేవలం చైనాకు సంబంధించిన విషయం కాదు, ఆ ఎఫెక్ట్ నేరుగా భారత్పై పడే అవకాశం ఉంది. అందుకే ఈ ప్రాజెక్టును భారత్ చాలా సీరియస్గా చూస్తోంది. ఇంతకీ ఈ ప్రాజెక్టు ఎంత పెద్దదంటే, ఇది సాధారణ జల విద్యుత్ ప్రాజెక్టు కాదు. చైనా నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు 60,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉండొచ్చని అంచనా. దీని నిర్మాణ వ్యయం కూడా భారీ స్థాయిలో ఉంది. చైనా 2033 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే రాబోయే కొన్నేళ్లలో హిమాలయాల మధ్యలో ఒక భారీ నిర్మాణం రూపుదిద్దుకోబోతోంది. కానీ ఇక్కడ అసలు భయం విద్యుత్ ఉత్పత్తి గురించి కాదు, అసలు భయం నీటి ప్రవాహం గురించి. భూకంపం వస్తే ఏం జరుగుతుంది? కొండ చర్యలు విరిగిపడితే ఏం జరుగుతుంది? భారీగా నీరు ఒక్కసారిగా విడుదలైతే ఏం జరుగుతుంది? చైనా ఈ ప్రాజెక్టు ద్వారా నదీ ప్రవాహాన్ని ఎంతవరకు నియంత్రించగలుగుతుంది? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు భారత్లో ఆందోళనకు కారణమవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాంతం సాధారణ ప్రాంతం కాదు, ఇది హిమాలయ ప్రాంతం, భౌగోళికంగా అత్యంత సున్నితమైన ప్రాంతం. ఇక్కడ భూకంపాలు వచ్చే అవకాశం ఎక్కువ. ఇప్పటికే ఈ ప్రాంతంలో అనేక భారీ భూకంపాలు సంభవించాయి. అలాంటి ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టుల్లో ఒకదాన్ని నిర్మించడం అంటే చిన్న విషయం కాదు. ఒక్కసారి ఊహించండి, ఒకవైపు వేల కోట్ల రూపాయల భారీ నిర్మాణం, మరోవైపు భూకంపాలకు అత్యంత సున్నితమైన హిమాలయ ప్రాంతం, మధ్యలో భారీ నీటి నిల్వలు, సొరంగాలు, విద్యుత్ కేంద్రాలు. ఒకవేళ అక్కడ భారీ భూకంపం వస్తే, కొండ చర్యలు విరుగుపడితే, నిర్మాణానికి నష్టం జరిగితే, ఒక్కసారిగా భారీగా నీరు దిగువ ప్రాంతాలకు వస్తే, అప్పుడు దాని ప్రభావం కేవలం టిబెట్కే పరిమితం కాకపోవచ్చు. భారత్లోని అరుణాచల్ ప్రదేశ్, అస్సోం ప్రాంతాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక్కడ మరో విషయం చాలా ముఖ్యమైనది. యార్లుంగ్ సాంగ్పో నది భారత్లోకి వచ్చాక సియాంగ్గా మారుతుంది. అదే నది తర్వాత బ్రహ్మపుత్రగా మారి అస్సోం మీదుగా ప్రవహిస్తుంది.
అంటే ఎగువ ప్రాంతంలో చైనా ఏదైనా భారీ మార్పు చేస్తే దిగువన ఉన్న భారత్పై దాని ప్రభావం ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. నీటి ప్రవాహం తగ్గినా సమస్యే, ఒక్కసారిగా పెరిగినా సమస్యే. వరదల సమయంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. ఇదే కారణంగా భారత్ చాలా కాలంగా చైనా ప్రాజెక్టులపై ఆందోళన, అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే నీరు ఇప్పుడు కేవలం నీరు కాదు, ఇది భవిష్యత్తులో ఒక వ్యూహాత్మక ఆయుధంగా కూడా మారే అవకాశం ఉందన్న భయం ఉంది. ఒక దేశం నదికి ఎగువన ఉంటే, మరో దేశం దిగువన ఉంటే, ఎగువన ఉన్న దేశం నిర్మాణాలు, జలాశయాలు, విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా నీటి ప్రవాహాన్ని ప్రభావితం చేయగలవు. భూకంపం ఎప్పుడొస్తుంది, ఎంత తీవ్రంగా ఉంటుంది, ప్రాజెక్టుపై దాని ప్రభావం ఎంత ఉంటుంది, భారత్కు ఎంతవరకు ప్రభావం ఉంటుంది, ఇవన్నీ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. కానీ ఇలాంటి సున్నితమైన ప్రాంతంలో ఇంత భారీ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉండడం మాత్రం ఆందోళన కలిగించే అంశం. ముఖ్యంగా చైనా ఈ ప్రాజెక్టు విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి అన్న డిమాండ్ కూడా ఉంది. ఎందుకంటే నది ఎగువ ప్రాంతంలో ఉన్న దేశం తీసుకునే నిర్ణయాలు దిగువన ఉన్న దేశాలపై ప్రభావం చూపుతాయి. కాబట్టి భారత్కు ముందస్తు సమాచారం ఇవ్వడం, నీటి ప్రవాహానికి సంబంధించిన సమాచారాన్ని పంచుకోవడం, అత్యవసర పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య సమన్వయం ఉండడం చాలా అవసరం. ఇక అసలు భయం భూకంపం మాత్రమే కాదు, వాతావరణ మార్పులు కూడా మరో సమస్య. హిమాలయాల్లో మంచు కరుగుతోంది, తీవ్రమైన వర్షాలు పెరుగుతూ ఉన్నాయి, ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడడం వంటి ఘటనలు పెరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారీ డ్యాంలు, భారీ జల విద్యుత్ ప్రాజెక్టుల భద్రత మరింత కీలకంగా మారుతుంది. అందుకే చైనా నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టును భారత్ కేవలం ఒక విద్యుత్ ప్రాజెక్టుగా చూడడం లేదు. ఇది నీటి భద్రతకు సంబంధించిన అంశం, సరిహద్దు భద్రతకు సంబంధించిన అంశం, పర్యావరణానికి సంబంధించిన అంశం. భవిష్యత్తులో భారత్ చైనా సంబంధాల్లో మరో కీలక అంశంగా మారే అవకాశం ఉన్న అంశం. ఇక చైనా వైపు నుంచి చూస్తే ప్రపంచంలోనే అత్యంత భారీ జల విద్యుత్ ప్రాజెక్టుల్లో ఒకదాన్ని నిర్మించడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. టిబెట్లో విద్యుత్ ఉత్పత్తి పెంచడం, పరిశ్రమలకు అవసరమైన శక్తిని అందించడం, ఆ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయడం చైనా లక్ష్యాలు. కానీ భారత్కు మాత్రం ప్రశ్న ఒకటే, చైనా ప్రయోజనం కోసం నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టు వల్ల దిగువన ఉన్న భారత్ ప్రయోజనాలకు ఎలాంటి హామీ ఉంది అని. అదే అసలు సమస్య. ఎందుకంటే చైనా సరిహద్దులో సైనికంగా మాత్రమే కాదు, నీటి విషయంలో కూడా తన ప్రభావాన్ని పెంచుకుంటే భారత్కు కొత్త సవాళ్లు ఎదురవుతాయి. ఒకవైపు సరిహద్దుల్లో సైనిక ఉద్రిక్తత, మరోవైపు నదులపై భారీ ప్రాజెక్టులు. ఈ రెండూ కలిస్తే భవిష్యత్తులో నీటి భద్రత కూడా జాతీయ భద్రతలో భాగమవుతుంది. అందుకే యార్లింగ్ సాంగ్పో ప్రాజెక్టుపై భారత్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. భూకంపం వచ్చినా, భారీ వర్షాలు వచ్చినా, అనుకోని ప్రమాదం జరిగినా దిగువ ప్రాంతాలకు ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు ఉండాలి. అరుణాచల్ ప్రదేశ్ నుంచి అస్సాం వరకు వరద హెచ్చరిక వ్యవస్థల్ని మరింత బలోపేతం చేయాలి. నదీ ప్రవాహంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి. చైనా నిర్మాణాలపై ఉపగ్రహాల ద్వారా కూడా నిఘా పెంచాలి. ఎందుకంటే ఇది కేవలం చైనా నిర్మిస్తోన్న ఒక డ్యామ్ కాదు, ఇది భారత్లోకి వచ్చే ఒక ప్రధాన నదిపై నిర్మిస్తోన్న భారీ ప్రాజెక్ట్. అందుకే దీని ప్రభావం విద్యుత్ ఉత్పత్తితో ముగిసిపోదు. నీరు, వ్యవసాయం, పర్యావరణం, ప్రజల భద్రత, చివరికి జాతీయ భద్రత వరకు ఈ ఎఫెక్ట్ వెళ్లే అవకాశం ఉంది. అందుకే ప్రశ్న ఒకటే, చైనా హిమాలయాల్లో నిర్మిస్తోన్న ఈ భారీ ప్రాజెక్ట్ భారత్కు నిజంగా ఎంత ముప్పు అని. భూకంపం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, భారీగా వరద వస్తే ఏం జరుగుతుంది, చైనా నదీ ప్రవాహాన్ని మార్చితే ఏం జరుగుతుంది, వీటికి భారత్ ఇప్పటి నుంచే సమాధానాలు సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే యుద్ధం ఎప్పుడు తుపాకులతోనే రావాల్సిన అవసరం లేదు, కొన్నిసార్లు నీటి రూపంలో కూడా ముప్పు రావచ్చు. హిమాలయాల్లో నిర్మిస్తోన్న చైనా భారీ ప్రాజెక్టు ఇప్పుడు భారత్కు పెద్ద ప్రమాదంగా, ఒక పెద్ద హెచ్చరికగా మారబోతోంది అన్నది వాస్తవం. Please like, share and subscribe 99 TV.